చేసి విశ్లేషించి ఏముంది ఇందులో చూసినా కూడా ఆయన చేసేది ఏమిటి అంటే ప్రాక్టీసే. అనేక అంశాలని తాను చెప్పడానికంటే ముందు, తన సిద్ధాంతం చెప్పడానికంటే ముందు తన నోట్స్ ప్రిపేర్ చేసుకునేటటువంటి వాడు. ఒక్కొక్క నోటు 1, 2, 3, 10, 5, 20, 30 అలా చేర్చుకునేవాడు. అందరికీ బ్రూస్లీ గురించి తెలిసే ఉంటాడు. బ్రూస్లీ అనేటటువంటి వాడు కుంగుఫు, కరాటే అని చెప్పినప్పుడు చాలా మందికి ఐడియా ఉండొచ్చు. అవన్నీ ఒక ఇంటర్వ్యూలో ఇదే అడిగిన, మీరు ప్రపంచంలో ఒక గొప్ప కరాటే కుంగు వీరుడు కదా, మీరు ఎవరితో ఫైట్ చేసేటప్పుడు భయపడతారు, మీరు ఎవరితో ఫైట్ చేసేటప్పుడు ఆలోచిస్తారు అంటే ఆయన ఒక మాట చెప్పినాడు. ఏమంటాడంటే 1000 కిక్కుల గురించి, 1000 రకాలైనటువంటి కిక్స్ గురించి తెలిసిన వాటి గురించి నేను ఎప్పుడు ఆలోచించను. 1000 రకాలైనటువంటి కిక్స్, ఇది ఇచ్చేటటువంటి కిక్స్ గురించి తెలిసిన వాటి గురించి అసలు నేను ఎప్పుడు ఆలోచించను. కానీ ఒక్క కిక్కుని 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడు ఉంటే వాటి గురించి నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. అందువల్ల మీకున్న నాలెడ్జ్ ఏదైతుందో మీ నాలెడ్జ్ దానికి సరిపోతుంది. గ్రూప్ 2 సాధించడానికి మీ నాలెడ్జ్ 200 పాలు ఎక్కువ. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే దాన్ని ఎంతవరకు ఉపయోగిస్తున్నారు అనే సమస్య. దీనికి ఎవ్వడు బాధ్యుడుగా మీరందరూ అనుకోవచ్చు. దీనికి ఎవరు దీనికి జడ్జి కాదు. మీకు మీరే జడ్జి, మిమ్మల్ని మీరే చూసుకోవాల్సి ఉంటుంది. మీరందరూ ఇక్కడ ఉండి కూర్చొని ఉన్నప్పుడు చాలా మంది అనుకుంటుంటారు, ఏమని, మమ్మల్ని ఎవరు చూడటం లేదు కదా, మేము చదువుతున్నామని లేదా అనేటటువంటి అంశంలో కూడా మేము చాలా మంది చూద్దామనే తర్వాత చేద్దాం. ఒక విషయాన్ని మర్చిపోవద్దు, నువ్వు ఈ ఆర్సిరెడ్డి కోచింగ్ సెంటర్ లో చేరినప్పటి నుంచి, ఇక్కడ చేరి హాస్టల్స్ లో ఉన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు బయట చెప్తున్నారు. ఏమని అంటే, మా అమ్మాయి వెళ్ళి పలానా కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయింది, కోచింగ్ తీసుకుంటుంది, మా అబ్బాయి వెళ్ళి ఇట్లా కోచింగ్ తీసుకుంటున్నాడు, డబ్బులు లేకపోతే పలానా దగ్గర తీసుకొచ్చి పెట్టాను, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు, అది మర్చిపోవద్దు. అదే వచ్చి గమనిస్తున్నారంటే మన రూమ్ లోకి వచ్చి ఇక్కడికి వచ్చి చూడకపోవచ్చు, కానీ వాళ్ళంతా గమనిస్తున్నారు. వాళ్ళ మనసులో మీరున్నారు. వాళ్ళు నీ తల్లిదండ్రులని రేపు ఇవన్నీ ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చి నీకు జాబ్ వచ్చిందా రాదన్నప్పుడు ఎవరు నిన్ను గమనిస్తున్నారో నీకు అర్థం అవుతుంది. అప్పుడు అంటే ఒకవేళ నువ్వు సక్సెస్ అయితేనేమో పలానా అమ్మాయి, పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ అబ్బాయి చాలా గొప్పగా భావిస్తారు. కానీ అదే నువ్వు సక్సెస్ కాకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో దయచేసి మీ తల్లిదండ్రులని వాళ్ళ ముందు తలదించుకునే విధంగా మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళు మాట మాట్లాడతారు, ఆడిపోయి ఎక్కడెక్కడే తిరిగినో, ఏం తిరిగారో, సినిమాలకు షికార్లు తిరిగారో, చదువు లేదు పాటు లేదు, టైం పాస్ కోసం తిరిగారు, రకరకాల కామెంట్ చేసినప్పుడు మీ తల్లిదండ్రుల యొక్క గుండెల్లో కూర్చేటటువంటి గుణపాలు వాళ్ళు ఎంత బాధపడతారనేది ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరు గమనించడం లేదని మీరు ఇక్కడ ఉండాలనుకుంటున్నారు, తప్పది. చాలా మంది మనల్ని గమనిస్తుంటారు, అది మనకు తెలియకపోవచ్చు. టైం వచ్చినప్పుడు వాళ్ళు బయటపడతారు, టైం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చూపిస్తారు. ఆ యాటిట్యూడ్ చూసినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు, ఇది కాకపోతే ఇంకొకటి సాధిస్తామని. కానీ మీ తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ ముందు తల వంచుకుంటారు కదా, అది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. నా లక్ష్యం, నేను చెప్పదలుచుకున్న అంశం ఒకటే. ఒక సంవత్సరమా 2 సంవత్సరాల మీరు తల వంచుకొని చదవండి, తల దించుకొని చదవండి, జీవితాంతం తలెత్తుకొని తిరగండి. జీవితాంతం కూడా తలెత్తుకొని, ఇప్పుడు తలెత్తుకొని తిరిగి తర్వాత కాలంలో జీవితాంతం తల వంచుకొని జీవించద్దు. ఇప్పుడు తల వంచుకొని చదివి జీవితాంతం తలెత్తుకొని తిరుగుతారా, లేక ఇప్పుడు తలెత్తుకొని తిరిగి జీవితాంతం తల వంచుకొని తిరుగుతారా అనేది మీరే ఆలోచించండి. మనిషి సక్సెస్ కావడం అంటే జాబ్ వస్తే లేకపోతే ఇది వస్తే సక్సెస్ అని కాదు. నా అనాలిసిస్, నా అంచనా, అది మంచా చెడు పక్కన పెట్టండి. నా ఆలోచన, నా అభిప్రాయంలో సక్సెస్ అంటే ఏమిటి అని అంటే గుర్తుపెట్టుకోండి. నీ తల్లి ముందు కానీ, నీ తండ్రి ముందు కానీ, నీ అన్న ముందు కానీ, నీ అక్క ముందు కానీ, నీ బంధువు ముందు కానీ, నీ ఫ్రెండ్ ముందు కానీ ఏ రోజు కూడా ఎవడు కూడా చెయ్యి చాచకుండా ఎవడైతే ఉంటాడో వాడి జీవితంలో సక్సెస్ అయినట్టే లెక్క. సక్సెస్ అంటే అది నువ్వు ఎవరి ముందు చెయ్యి చాచాల్సిన
ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అయినట్లేక. ప్రతి ఒక్కరు సక్సెస్ కావాల్సిన అవసరం. సక్సెస్ అంటే నేను అదే చెప్తున్నా, గ్రూప్ 2 వస్తేనే వెంటనే సక్సెస్, గ్రూప్ 2 రాకపోతే సక్సెస్ అని కాదు. నువ్వు ఏం చేస్తావు, నీ తెలివితేటని ఎలా ఉపయోగిస్తావు, జీవితాన్ని ఎలా ఎదుర్కొంటావు అనేటటువంటిదే నువ్వు నేర్చుకోవాల్సినటువంటి పాఠం, అసలైన పాఠం. పుస్తకాలు చదివి సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు ఎవడెత్తుంటాడో వాడు జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. సమాజాన్ని అర్థం చేసుకోకుండా పుస్తకాల పొరుగు మాత్రమే పరిమితమైతే నువ్వు జీవితంలో ఫెయిల్ అవుతావు. కాబట్టి రెండింటిని సమన్వయించగలిగినటువంటి సమర్థతని నేర్చుకోండి. మీరంతా ఈ భూమి మీద సృష్టించబడ్డ అద్భుతమైన అంశాలే. కాకుంటే మనం చేయాల్సిన పని ఏంటిదంటే, మనకున్నటువంటి సమర్థత ఏంటిది, మన క్వాలిటీ ఏంటిది, మనకున్నటువంటి స్పెషాలిటీ ఏంటి, మనం దేంట్లో రాణించగలుగుతాం, ఎటువైపు వెళ్ళాలి, జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా మంది వచ్చి నా దగ్గర చెప్తుంటా, ఏమని, సార్ నేను చాలా పేదరికం నుంచి వచ్చాను, నేను చాలా దారిద్ర్యం నుంచి వచ్చాను, నేను చాలా సమస్యలతో వచ్చాను, నేను చాలా ఇంకా రకరకాలుగా చెప్తుంటాను. అంటే మనం ఏం ఉంటావు ఇప్పుడు, మరి ఏం చేద్దాం సార్, నాకు సార్ నాకు పేదరికం ఉంది, లేకపోతే నాకు సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తుంటాను. ఉన్నాయి భయ, సమస్యలు ఏమని కాదు, సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి, సమస్యలు ఏముంటాయి, సమస్యలు ఉంటాయి. కానీ ఆర్థికంగా పేదరికం ఉండొచ్చు, సామాజికంగా పేదరికం ఉండొచ్చు. ఆర్థికంగా పేదరికం ఉండొచ్చు, సామాజికంగా పేదరికం ఉండొచ్చు, లేదు సాంస్కృతికంగా పేదరికం ఉండొచ్చు. కానీ తెలివికి పేదరికం ఉండదు, బుర్రకు పేదరికం ఉండదు. బుర్రకు పేదరికం ఉంటే, నిజంగా బుర్రకే మన తెలివికి పేదరికం ఉంటే, అలాంటిది అయితే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఈ దేశంలో 30 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 30 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 30 కోట్ల మంది ప్రజలు ఉంటే ఈ దేశానికి రాజ్యాంగం రాసేటటువంటి ఘనత ఒక దళితుడికి దక్కింది. ఒక వ్యక్తిని నువ్వు ఏ దేనికి పనికిరావు, నువ్వు దళితుడివి, అంటరాని వానివి అని నీ మేధావులు, నీ అగ్రకులాలు, నీ ఉన్నతమైనటువంటి వర్గాలు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి ఏ మేధావి కూడా ఈ దేశానికి దళితులు రాశారు. కాబట్టి మైండ్కి పేదరికం ఉండదు, మేధస్సుకు పేదరికం ఉండదు. నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి నువ్వు చదవాలనుకున్నటువంటి రోజున ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, దానికి పేదరికం ఎప్పుడు ఉండదు, ఉండబోదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను సమర్థున్నే, నేను సాధించగలను, నేను ఏదైనా సాధించగలనేటటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు నడువు. నేను నాకు తెలిసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు చెప్తాను. 2005లో నేను ఇక్కడ కోచింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు నాకు ఆర్సిరెడ్డిలో నాకు అవకాశం లభించలేదు. నేను చదివినటువంటి కాలేజ్ ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్, నా ప్రిన్సిపాల్ ఐఐటి రామయ్య సార్. ఐఐటి రామయ్య సార్ కనీసం 2-3 మంత్స్కి ఒకసారి, ఈ రోజు కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో పోయి కలిసి వస్తుంటారు. నాకు ప్రిన్సిపాల్, నాతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ యొక్క పోలీస్ కమిషనర్ గా రిటైర్ అయినటువంటి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఐపీఎస్ నుంచి మొదలుకొని ప్రస్తుతం నిర్మలా సీతారామన్ భారతదేశం యొక్క ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ నాగరాజు, అలాగే ఇవాళ సిఆర్డిఏ అమరావతి యొక్క మొత్తం క్యాపిటల్ సిటీకి సంబంధించినటువంటి ఆ కమిటీ ఏదైతుందో ఆ విఆర్డిఏ అంటే దానికి సంబంధించినటువంటి క్యాపిటల్ డెవలప్మెంట్ కి సంబంధించిన అథారిటీకి సంబంధించిన చైర్మన్ నా క్లాస్మేట్ సూర్యదేవర, హరికృష్ణ, వీళ్ళందరూ ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న చైతన్యమూర్తి నా క్లాస్మేటే. ఇప్పుడు ప్రస్తుతం పంజారాయికి సంబంధించినటువంటి ఏసీపీగా పనిచేస్తున్న సుదర్శన్ అంటారు. వీళ్ళందరూ కూడా చెప్పినప్పుడు ఒక చిన్న అంశం వచ్చింది. అంశం ఏంటంటే చాలా మంది అడిగారు, ఏమని, ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళతో తిరిగిన నువ్వు, ఇంతమంది ఇంత గొప్ప కాలేజీలో చదువుకున్న నువ్వు, ఎందుకని నువ్వు ఇటువైపు వచ్చావు, ఎందుకు నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ రాయలేదు? వాళ్ళు కూడా చాలా సందర్భాలలో ప్రభాకర్ చాలా తెలివైనటువంటి వాడు, ఆయన ఎందుకు ఎంచుకోలేదు. నేను అందరూ కూడా బాధపడ్డా. ఎందుకు బాధపడలేదంటే నేను ఫస్ట్ ఎక్కడాను ఏమని, నా లైఫ్ లో
అయితేనేమో టీచర్ కావాలి, లేకపోతే లాయర్ కావాలి. ఈ రెండింటి ఏదో కావాలనుకున్నా. నేను కావాలంటే టీచర్. చాలా మంది అడుగుతుంటారు, ఎందుకు నేను ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 కాలేదు, కానీ నేను వాళ్ళని తయారు చేస్తాను. అదే లక్ష్యంతో వచ్చాను. ఈ రోజున నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ అంటే హౌ బిగ్ థాట్ సో మెనీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్స్ చాలా మంది కూడా నేను పాఠాలు చెప్పినటువంటి సంతృప్తి, నాకు ఒక టీచర్ గా నాకు సంతృప్తి ఉంది. నాకు లక్షలు వేలు కోట్ల రూపాయలు డబ్బు సంపాదించే రోజులు కూడా నాకు అసంతృప్తి లేదు. ఖచ్చితంగా నాకు సంతృప్తి ఉంది. నేను వైజాగ్ లో క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. ఫస్ట్ స్టార్టింగ్ లో 2016 లో నాతో పాటు ప్రస్తుతం గల్లీగా పనిచేసిన 19 సంవత్సరాల పాటు గల్లీగా పనిచేసిన చిరంజీవి సార్, ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినాడు అనుకోండి, వేరే విషయం. ఆయన ఎక్కడి నుంచి వెళ్ళిపోయి స్టేట్ విడిపోయిన తర్వాత అక్కడ వైజాగ్ లో ఇన్స్టిట్యూట్ పెట్టాడు. మదర్ ఫాదర్ ఇద్దరు సరే వాళ్ళు బెడ్ పైన ఉండటంతో నేను ఫస్ట్ బ్యాచ్లకు వెళ్ళలేదు. నా కోసం వైజాగ్ లో జగదాంబ సెంటర్లో నా కోసం ధర్నా చేసిన, పార్టీ పలానా సార్ రావాలని చెప్పి, యాక్సిడెంట్ అని చెప్పి మీరు ఎవరినో తీసుకొని చేపిస్తున్నారని. నేను సరే ఓ 2 years తర్వాత మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఫాదర్ చనిపోయిన తర్వాత వెళ్ళాను. ఒకరోజు ఈయన పవన్ కళ్యాణ్ అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మద్దతు ఇచ్చినాడు. తర్వాత కారణాల చేత ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ మీద విభేదించినాడు. చంద్రబాబు నాయుడు విభేదించాలని బయటకు వచ్చినాడు. ఆయన సాగరహారం అని ఒక పిలిపించాడు. పిలిపించి మొత్తం అభిమానులు ఒక కొన్ని వేల మంది కానీ 1,00,000 మంది కూడా పైగా వచ్చి ఉంటారు. అందరినీ చెక్ చేస్తున్నాను. జగనాంబల క్లాస్ చెప్పి బయటకు వెళ్తున్నాను, వెహికల్ మీద బయటకు వస్తున్నాను. వచ్చిన అందరూ వచ్చి చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తుంటే నేను నన్ను తీసుకుపోయినటువంటి బాయ్స్ వెహికల్ వెనకాల కూర్చున్నాను. వచ్చిన ఒక 10-12 మంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐ అందరూ వచ్చి వాటిని నా బ్యాగ్ తీసుకొని చెక్ చేస్తున్నాను. ఈలోగా కొంచెం కొంత దూరం నుంచి ఒక డిఎస్పీ చూశాడు. చూసి దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి వీళ్ళని హౌలా ఎవరు అనుకుంటున్నారు అనేది ఫస్ట్ లాగా నాకు సెల్యూట్ చేశాడు. సెల్యూట్ చేసిన తర్వాత వాళ్ళందరితో చెప్పిందంటే ఎవరు అనుకుంటున్నా ఆయన మా సార్ అన్నాడు. చేశాననేటటువంటి మాట అక్కడ కనిపిస్తుంది. అది నాకు చాలు. అందుకోసమే మీరందరికీ చెప్పేటటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే, మీరు ఏ పని చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఫస్ట్ దృష్టిలో పెట్టుకోండి. ఏ పని చేసినా కూడా దయచేసి నేను కష్టపడుతున్నాను, నేను చాలా శ్రమ పడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, నేను బాధపడుతున్నాను అని మాత్రం చేయకండి. అట్లాంటి చేయకండి, పని చేయండి, వదిలేసి. ఏ పని చేసినా కూడా ఇష్టంతో చేయండి, కష్టంతో చేయండి. ఇష్టంతో చేయండి. నేను మీకు చెప్పాను, నేను 10 సంవత్సరాల పాటు నా యొక్క ఇందులో పనిచేసేటటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ, నాతో పాటు పనిచేస్తున్న అక్కడ ఉన్న కొద్దిస్ కానీ ప్రతి ఒక్కరు తెలుసు. 10-12 ఏళ్ళు నేను ఎంత ఇబ్బంది పడ్డానో. 4 గంటలకు స్టార్ట్ అయితే నైట్ 11 గంటల కార్యక్రమం. 4 గంటలకు లేచి 5 గంటల వరకు తయారయ్యి ఇక్కడికి వచ్చి ఇదే కాలేజీలో 5:30 నుంచి 7 వరకు క్లాస్ చెప్పి ఇక్కడి నుంచి 200 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ కాలేజీలో క్లాస్ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ 7 వరకు వచ్చి 7 to 9 క్లాస్ చెప్పి ఇంటికి వెళ్ళేసరికి 10 పడుకునేసరికి వెళ్ళేవారు. 10 ఏళ్ళు చేసిన. అందరు అడిగినారు, చాలా మంది అనుకున్నారు కూడా, ఏంటి ఎందుకు ఇలా ఇంత ఇది పడుతున్నారంటే, బికాస్ ఐ లవ్ మై ప్రొఫెషన్. నా వృత్తి అంటే నాకు ఇష్టం. నేను చాలా 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 బాగా ప్రేమిస్తాను నా వృత్తిని. కాబట్టి నేను అందులో ఇన్వాల్వ్ అవుతాను. ఇన్వాల్వ్ అయి చెప్తాను తప్ప పని ఏదో చెప్పిపోదాం, కంప్లీట్ చేసిపోదాం, ఎంత చెప్పినా అంతే కదా, ఎంత చెప్పినా ఏమైనా ఎక్కువ ఇస్తారా అనేది ఎప్పుడు ఉండదు. నేను నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వాడికి నేను న్యాయం చేయలేని రోజున నేను వేస్ట్. నా దగ్గరికి పలానా పాలిటీ సబ్జెక్ట్ పలానా వ్యక్తి బాగా చెప్తాడని వచ్చినప్పుడు నేను అతనికి న్యాయం చేయకపోతే నేను ఎందుకు పోయి వేస్ట్. కాబట్టి మీరు పనిచేసేటటువంటి వృత్తిని దయచేసి ప్రేమించండి. మీరు దేంట్లో ఉన్నారో దాన్ని ఇష్టంతో చేయండి.
కష్టంతో చేయకండి. కష్టంతో చేసేది అన్నట్టు సక్సెస్ కాదు, ఇష్టంతో చేసేటటువంటిదే సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇన్వాల్వ్ అయి చదవండి. మనిషికి ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. చాలా మంది వచ్చి చెప్తుంటారు, సార్ వచ్చింది సార్, అది వచ్చింది సరే, ఈ ప్రాబ్లం వచ్చింది సరే, ఇద్దరు మనోడు చెప్పాడు ఇక్కడికి వచ్చి యాక్సిడెంట్ వల్ల మదర్. ఏంటి దాన్ని నేర్చుకున్నటువంటి అంశం, ఏంటి దాని నుంచి గ్రహించినటువంటి అంశం? కష్టం నుంచి, సంఘర్షణ నుంచి పుట్టేటటువంటి ఆశయంకి మరణం ఉండదు, అది ఎప్పుడు సక్సెస్ అయ్యింది. కష్టం నుంచి, ఇబ్బంది నుంచి పుట్టే ఆశయం ఏదైతుందో అది ఎప్పుడైనా సక్సెస్ అవుతుంది. దానికి ఎప్పుడు మరణం, ఎప్పటికైనా సక్సెస్ అవుతుంది. ఇవ్వలేకపోతే రేపు, రేకపోతే ఎల్లుండి ఉంటుంది. మనకి ఏ సమస్య లేదు, ఇబ్బందులు లేవు, ఏమి లేవు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరు అనుకుంటే అది పెద్ద పొరపాటు, అది చాలా పెద్ద పొరపాటు. ప్రతి మనిషి జీవితంలో కూడా రకరకాలైనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఎవరికి అవసరం లేదు. నా లైఫ్ నాకు నేను చాలా సందర్భాలు చెప్తాను. ఒక 70 ఎకరాల ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించిన నేను, ఒక భూస్వామి కుటుంబంలో జన్మించిన నేను ఇంటర్మీడియట్ చదివే కాలం నాటికి ఇబ్బందులు పడి, నేను ఆ రోజులు ఎలక్షన్స్ అండి, నేను కాలేజ్ ప్రెసిడెంట్గా చేశాను. నా వెనకాల ఎప్పుడు 40-50 మంది ఉండేవాళ్ళు. ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో ఉండి పని చేస్తే నా వెనక 40-50 మంది ఉండేది. వీడెక్కడో చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చాడు, చాలా అంటే వీడి వెనకాల డబ్బు అన్నీ ఉంటే అందుకని వెనకాల ఎప్పుడు. నా పరిస్థితి ఏంటి? సాయంత్రం 6 గంటల నుంచి మార్నింగ్ 4 గంటల దాకా FCIలో 12 గంటల పాటు నైట్ కూడా వాచ్మెన్ గా చేసి చదువుకుంటున్నాను. ఏ రోజు కూడా నేను గొప్ప కుటుంబం రాలేదు. ప్రతిది కూడా ఈ రోజు నేను చేస్తున్నటువంటి ప్రతి అంశం కూడా నా నష్టార్జితం, నా చెమటని రక్తాన్ని దారపోసే నేను స్థాయికి వచ్చాను. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సమస్యలు కూడా ఉండవు, ఏమి ఇబ్బందులు రావు అనేటటువంటి ఏమనుకోకండి, అన్ని వస్తూనే ఉంటాయి. బికాస్ దిస్ ఇస్ ఎ సొసైటీ. సొసైటీ అంటే ఏంటిది? మనం గొంగలి ఉంటుంది, గొంగలిలో భోజనం పోసుకొని తినేటప్పుడు వెంట్రుకలు వస్తాయి. గొంగల్లో భోజనం చేసినప్పుడు వెంట్రుకలు వస్తాయి, బంగారు తీగలు రావు. సమాజంలో జీవించేటప్పుడు సమస్యలు వస్తాయి. సమస్య రాకుండా ఉంటే సమస్యలు వస్తాయి. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటిది? నేను చాలా చిన్నగా ఉన్నాను, మా బ్రదర్ వెంట వచ్చారు. ఆయన నిజాంగానే ఉన్నాడు. 1984 ఆగస్టు, నాకు బాగా గుర్తుంది. ఎన్టీ రామారావుని పదవి నుంచి తొలగించి ఆరేళ్ల పుస్తకం ముఖ్యమంత్రి అయినాడు. ఆరేళ్ల పుస్తకం తొలగించి మళ్ళీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే ఎల్బీ స్టేడియంలో చాలా పెద్ద మీటింగ్ పెట్టినాడు. దాదాపు 3 లక్షల మంది వచ్చి జనం. మా బ్రదర్ ఎప్పటి ఉన్నాను, నేను చిన్నగా ఉన్నాను, ఆయన పెట్టాను. అప్పుడు నాకు కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టర్ రఘుపతి కరుణానిధి, తమిళనాడు సంబంధించిన కరుణానిధి మాట్లాడుతుంటే, ఆయన తమిళంలో మాట్లాడుతున్నాడు. ఈయన కర్ణాటక ఎడ్యుకేషన్ మినిస్టరు, ఈయన కన్నడ మంత్రి, కానీ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. చెప్పేటప్పుడు ఒక మాట అన్నాడు, నువ్వేంటో నీకు తెలియాలంటే నీ కష్టాలు, సమస్యలు, బాధ రావాలి, నువ్వెవడు అనేది నీకు తెలియాలంటే. ఎందుకంటే వీళ్ళ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నీ వాడెప్పుడో నీకు తెలుస్తుంది. నీకు బాధలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినప్పుడు నీ వాడెవడో నీకు తెలుస్తుంది. నీ వాడు కాని వాడెవడో నీకు తెలుస్తుంది. ఫస్ట్ అంశం అంటే నువ్వు ఎవరి మీద నమ్ముకోవాలి, ఎవరు నమ్మొద్దు, ఎవరు నీ వాడు కాకపోతే నేను నువ్వే నమ్ముకోవాలని తెలుస్తుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు, ఎప్పుడు నాకు అది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. 1984 కరెక్ట్ గా 42 years బ్యాక్ ఏమన్నాడంటే, నీకు సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా కూడా నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు, నీ తెలివితేటలు, నీ యొక్క శక్తియుక్తులను వెలికి తీయడానికి, బయటికి తీయడానికి వచ్చిన ఒక అవకాశంగా భావించది. నువ్వు కష్టంగా భావించకు, నువ్వు అంటే నిరూపించడానికి వచ్చిన అవకాశం. అంటే నీ కష్టం వచ్చిందంటే నీ వార్తల్లో తెలియజేయడానికి వచ్చిన అవకాశంగా భావించు. నాకు ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు మర్చిపోలేదు, అదే పద్ధతిలో వెళ్తున్నా. మీకు ఉండేటటువంటి చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా మార్నింగ్ లేవగానే టీ తాగాలని కోరుకుంటారు. ఫస్ట్ టీ తాగాలని కోరుకుంటారు ఎవరైనా, చాలా ఎక్కువ శాతం. టీ తాగిన తర్వాత పేపర్ చదవాలని అనుకుంటారు, లేదా టీవీలో న్యూస్ చూడాలని కోరుకుంటుంటారు జనరల్. అలాగే మీరు రోజు కూడా ఒక సబ్జెక్టుని కంప్లీట్
చేసుకోవాలనేటటువంటిది హాబీగా చేసుకోండి. చదవటాన్ని హాబీగా చేసుకోండి. చదవటాన్ని కష్టంగా మార్చకండి. హాబీ. ఇవాళ నేను ఈ రోజు రాత్రి పడుకునేటప్పుడు నువ్వు ఈ రోజు నేను ఏ టాపిక్ కంప్లీట్ చేశాను, ఏ సబ్జెక్టుని కంప్లీట్ చేశాను, ఏ సబ్జెక్టు ఏ టాపిక్ కంప్లీట్ చేశాను, ఈ రోజు నేను నిజంగా ఈ రోజు నేను తిన్నాను కదా, దీనికి న్యాయం చేశానా లేదా, నా లక్ష్య సాధన కోసం ఇవాళ నేను ఏమైనా చేశానా, ఆఖరికి ఒక పేజ్ అన్న చదివానా, ఒక బిట్ అన్న తెలుసుకున్నాను, ఇవాళ కొత్తగా ఏం తెలుసుకున్నాను నేను, అది రాత్రి పడుకునేటప్పుడు ఆలోచించు. నువ్వు ఆ రోజున కనుక నీకు సంతృప్తి అనిపిస్తే ఆ సంతృప్తిని అలాగే కొనసాగించు. అంతే తప్ప మనకు అవకాశం వచ్చినప్పుడు 10 రోజులు ఒకటే రోజు 10 గంటలు చదివి మరి 10 రోజులు బుక్స్ పక్కన పెట్టేసి ఇక చూద్దాంలే తర్వాత చూద్దాంలే అన్నట్టుగా ఉండకండి. కంటిన్యూస్ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. ఎప్పుడు కూడా రెస్ట్ అనే పదం రాని. రెస్ట్ రెస్ట్ ఆల్వేస్ లీడ్స్ టు రస్ట్. రెస్ట్ ఆల్వేస్ లీడ్స్ టు రస్ట్ అంటే నువ్వు రెస్ట్ కోసం ప్రయత్నం చేసిన దానికి కష్టపడుతుంది, తుప్పు పడిపోతుంది, నీ మైండ్ కూడా అంతే ఉంటుంది. అది పనిచేసినప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి నువ్వు మధ్యలో ఎప్పుడు కూడా చదివేటప్పుడు కూడా మనకు కొన్ని సమస్యలు వస్తుంది. ఒక టాపిక్ అర్థం కాదు, అర్థం కాకపోతే ఏం చేయాలి? అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం కాకపోతే ఏం చేయాలి? అర్థమైన వాడు ఎవడన్నా ఉంటా దానికి ఎవరు. అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే చాలా మంది 90% చేసే పని ఏంటంటే ఇది నాకు అర్థం కావటం లేదని పక్కకు పెడతాను, నాకు రావట్లేదు ఇక నాకు రాదని పక్కకు పెడతాను. ఒక సందర్భంలో చాలా ఈజీగా ఉంది చదువుతుంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాం, ఇది ఎప్పుడైనా చదువుకోవచ్చు అని పక్కకు పెడతాం. రెండింటిలో ఉన్న కామన్ ఏంటంటే పక్కకు పెట్టడం. ఈజీగా ఉన్నా పక్కకు పెడుతున్నాం, హార్డ్ ఉన్నా పక్కకు పెడుతున్నాం. తప్పదే. మన మైండ్ మనం పనిచేసేటప్పుడు అలసట పొందుతుంది. ఖచ్చితంగా దీనికి అలసట ఉంటుంది, ఉండలేదు కాదు. ఎవరికైనా అలసట ఉంటుంది. అలసట వచ్చినప్పుడు ఏం చేయాలి, ఫ్రెష్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇది మనం చూడాల్సినటువంటి అంశం. అలసట పొందినప్పుడు ఏం చేయాలి? జస్ట్ మనం ఏదైనా ఒక బుక్ కానీ ఒక సబ్జెక్ట్ కానీ ఒక టాపిక్ సంబంధించిన పేజీలు అలా తిప్పేస్తూ హెడ్డింగ్స్ అన్ని కూడా చూస్తూ వెళ్ళాలి. అంతకంటే మేము చేయలేదు. నువ్వు ఫ్రెష్గా ఉన్నావు, ఏ ఇబ్బంది లేదనిపిస్తుంది, ఒక టాపిక్ కంప్లీట్ గా చదవాలి, కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. ఎవడైతే తనకి ఏదైనా అర్థం కాకపోతే రాకపోతే ఇది నాకు ఎందుకు రాదు, దీని సంగతి ఏంటో నేను తెలుసుకోవాలి అనే కసి పట్టుదల ఎవడు ఉంటాడో వాడు విజయం సాధిస్తాడు. సమస్య రాగానే తీసి పక్కన పెట్టే వాడు ఎవడు ఉంటాడో వాడు ఎస్కేపిస్ట్, వాడు ఎప్పుడు విజయం సాధించలేడు. ఎస్కేపిస్ట్ మానవుల్లో 3 రకాల వాళ్ళు ఉంటాడు. అధముడు, మధ్యముడు, ఉత్తముడు. 3 ఉంటారు. భద్రుడని చెప్తాడు. అధముడు, మధ్యముడు, ఉత్తముడు. పని ప్రారంభించడానికి వెనకాడేటటువంటి వాడు అధముడు. పని ఏదైనా చెయ్యాలంటేనే చాలా మంది ఉండేది భావదరిద్రవాది. మనుషుల్లో ఆశావాది, నిరాశవాది ఉంటారు. ఆశావాది, నిరాశవాది. ఎవడు ఆశావాది, ఎవడు నిరాశవాది అంటే వచ్చిన ప్రతి అవకాశంలో కూడా దీంట్లో ఏ కష్టం ఉంది, దీంట్లో ఏ సమస్య ఉంది, దీంట్లో ఏ ఇబ్బంది ఉందని వెతికే వాడెవడైతే ఉంటాడో వాడు నిరాశవాది. ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టం నుంచి బయటపడటానికి ఏ అవకాశం ఉంది అని వెతికేవాడు ఆశావాది. వచ్చిన అవకాశంలో కష్టాలు వెతికేవాడు నిరాశవాది. వచ్చిన కష్టం నుంచి బయటపడటానికి ఏ అవకాశం ఉందో వెతికేవాడు ఆశావాది. మీరు పని ప్రారంభించారు, మీరు అధములు కాదు. మీకు 2 మార్గాలు ఉన్నాయి. మధ్యలో వదిలేసి మధ్యములుగా మిగిలిపోతారా, విజయం సాధించి ఉత్తములు అవుతారా? ఆ రెండింటి ఏదో ఒకటి ఆప్షన్ మీకు. మీరు అధములు కాదు. ఎందుకని 10 నెలల పాటు 5 గంటలు, 7 గంటలు, 9 గంటలు, 10 గంటలు అంతకంటే ఎక్కువైనా ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈ రోజుల్లో ఇన్ని గంటలు కూర్చొని ఓపికగా ఒక సబ్జెక్టు తెలుసుకోవాలి, వినాలి అనేటటువంటి ఓపిక మీకు వచ్చిందంటే మీరు ఫస్ట్ స్టెప్ లో విజయం సాధించాలి. ఇవాళ మీరు మంచి ర్యాంకులు సంపాదించిన వారిని కూడా ఒక 5 గంటలు కూర్చోబెట్టి చూస్తారు, కూర్చోరు. మంచి కార్పొరేట్ కాలేజీలు కూర్చోబెట్టే వాడికి కూడా కోపం, కసి, ద్వేషం రకరకాలు ఉంటాయి. మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చారు, 10 అవర్స్ అయినా కూడా ఓపికతో
అదములు కాదు, పని ప్రారంభించడానికి భయపడేవాడు అదములు. మీరు అదములు కాదు, పని ప్రారంభించినారు. ఈ రెండు మార్గాలు. మధ్యలో వదిలేస్తారా, విజయం సాధిస్తారా? విజయం సాధిస్తూ ఉత్తములుగా ముందుకెళ్తారా, మధ్యలో ఆపేసి మధ్యములుగా మిగిలిపోతారా? అది మీ ముందున్నటువంటి లక్ష్యము. కానీ ఒకే ఒక అంశం ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము, మంచి జీవితం అనేది ఎప్పటి జీవితమైనా చాలా చిన్ని జీవితం. ఈ చిన్ని జీవితంలో పట ఓ 10 ఏళ్ల తర్వాత నువ్వు వెనక్కి తీసి చూసుకుంటే నీ జీవితం నీకు సంతృప్తినిస్తే, ఓకే నా జీవితం చాలా హ్యాపీగా నా సంతృప్తిని ఇచ్చిందంటే నువ్వు లైఫ్ లో సక్సెస్ అయినట్టే లెక్క. 10 సంవత్సరాల తర్వాత నీకు అసంతృప్తి ఉండి నువ్వు ఏం సాధించలేకుండా అనుకుంటే నీ జీవితంలో వేలైనట్టే లెక్క. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక అంశాన్ని సాధించడం ఏం సాధించాలనేటటువంటిది నువ్వు ప్రయత్నం చేసేటప్పుడు, నువ్వు సీరియస్ గా ప్రయత్నం చేసేటప్పుడు. చాలా మంది ఇక్కడ గ్రూప్ 2 కోసం వచ్చారు. నాకు తెలిసిన వాళ్ళే జేఎల్స్, ఇప్పుడు నేను ఎగ్జామ్ చేసే దగ్గరకు డ్యూటీ కోసం వచ్చారు. నలుగురు జేఎల్స్ వచ్చారు డ్యూటీ కోసం. వాళ్ళంతా టీచర్స్ చేస్తున్నారు. వాళ్ళు జూనియర్ కాలేజ్ ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ ఎంబీఏ లెటర్ పెట్టిన 15 మంది టీచర్లు వచ్చారు. 15 మంది టీచర్లు కూడా 4 టీచర్ని డైరెక్ట్ మన ఏవి కాలేజీలో పాఠం చెప్పిన వాళ్ళే. అంటే ఎందుకు చెప్తున్నాను అది అంటే, నువ్వు ఇక్కడ గ్రూప్ 2 కోసం వచ్చినప్పుడు గ్రూప్ 2 సాధిస్తావా, లేకపోతే గ్రూప్ 1 వస్తుందా, లేకపోతే ఎస్ఐ అవుతావా, కానిస్టేబుల్ అవుతావా, లేకపోతే ఏదైనా జేఎల్ అవుతావా, డిఎల్ అవుతా, నీకు సంబంధించిన రకరకాల అంశాల్లో సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు దాన్ని ప్రయత్నం చేసినప్పుడు ఓడిపోవడం అంటే ఏంటనుకుంటున్నారు? నువ్వు గ్రూప్ 2 రేపు రాకపోతే నువ్వు ఓడిపోయినట్టు కాదు. మళ్ళీ ప్రయత్నం చేయి. అప్పుడు రాదు, అప్పుడు కూడా ఓడిపోయినట్టు కాదు. మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాయి, అప్పుడు రాకపోతే ఓడిపోయినట్టు కాదు. నువ్వు ఎప్పుడైతే ఈ ఫీల్డ్ నుంచి బయటికి వెళ్తావో, దీన్ని వదిలేస్తావో, అప్పుడు ఓడిపోయినట్లే. ఎందుకని అంటే ద గ్రేట్ అబ్రహం లింకన్ యొక్క జీవితాన్ని చూస్తే నీకు అర్థమవుతుంది. చదువులో ఫస్ట్ ఫెయిల్యూర్, వ్యాపారం చేస్తే ఫెయిల్యూరు, సెనేటర్గా పోటీ చేస్తే ఓడిపోయినాడు, ఒక అమ్మాయిని లవ్ చేస్తే లవ్లో ఫెయిల్యూరు. కానీ 1862లో అమెరికాకు అధ్యక్షుడైనాడు. ఆ దేశంలో బానిసత్వాన్ని నిర్మూలించినాడు. మనిషి జీవితంలో ఫస్ట్ అపజయాలతోనే స్టార్ట్ అవుతుంది. అపజయం వచ్చినటువంటి రోజులు ఎన్నడూ కూడా కుంగిపోవద్దు. విజయం వస్తే కూడా నువ్వు పొంగిపోవద్దు. మనిషి ఎవడైతే సంయమనం పాటిస్తాడో, సమస్య వచ్చినా సక్సెస్ వచ్చినా సమయం పాటిస్తాడో, వాడి జీవితంలో ఎప్పటికైనా ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. సక్సెస్ కావాలి. నాకు తెలిసిన ఒక అమ్మాయి, వరంగల్ అమ్మాయి, ఒక ఖమ్మం చెందినటువంటి అబ్బాయికి మ్యారేజ్ చేసినారు. 3 సంతానం. వాడు భర్త తాగుబోతు, ఏం పని చేస్తుందో చేయడం తెలియదు. రోజు వచ్చి భార్యను పిల్లల్ని తింటూ భార్యను కొడుతూ ఉండేవాడు. అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసిన తర్వాత నాకు జీవితం వేస్ట్, నేను బతికుండి సాధించేది 3 పిల్లలు, మరి నేను చేసేది ఏం లేదు, ఉద్ధరించేది ఏం లేదు. కాబట్టి నేను నా పిల్లలు చూస్తున్నాను చాలా మంది. ఆ అమ్మాయి కూడా అదే డెసిషన్ తీసుకొని వెళ్ళి ఖమ్మంలో ఒక ఫెర్టిలైజర్ షాప్లో పురుగుల మందు తీసుకొని కొనుక్కొని పెడతారు. ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ఆయన చూసి, వీళ్ళకు పొలము లేదు, స్థలము లేదు. ఈ అమ్మాయి ఎరువుల షాప్కి తీసుకుని పోయి అడిగితే, వెళ్ళేసరి వాళ్ళకి ఏదో తోట ఉందంటే తోటకు మందు కొట్టాలి, వీళ్ళకి తోట లేదు, ఈ అమ్మాయి ఎదుగు తీసుకుని. అప్పుడు కానీ వెలిగిందన్నమాట. ఈ అమ్మాయి రోజు పడుతున్న బాధ చూసి ఆమెను ఫాలో అయినాడు. ఫాలో ఇంటికి వెళ్ళిన తర్వాత అదే చాలా లోపలికి వెళ్తుంది. తలుపు వేసుకునే టైంలో ఇతను వెళ్ళి డోర్ గట్టిగా నెట్టేసి అమ్మాయి చంపకురికి ఒకటి బలంగా గట్టిగా కొట్టాడు. కొట్టిన తర్వాత అమ్మాయి ఏడుస్తాను, ఏం బాబాయ్ నా లైఫ్ ఏంటి, నేను బతికే దేనికోసం, నా భర్త ఇలా ఉన్నాడు, నా పిల్లల్ని ఎలా పోషించాలి అని కూర్చోబెట్టి, ఇంత చక్కదాన్న పిల్లలు చాలా అంటే మంచి క్యూట్గా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు.
అలా చెప్పాలని నీకు ఎట్లా అనిపించిందమ్మా? అసలు నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? ఎందుకు చనిపోవాలి? అసలు చనిపోయి నువ్వేం సాధిస్తావు? తిరిగి దానివా అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత జరిగిన మొత్తం తెలిసి కూర్చోబెట్టి పిల్లలు మాకు ఇచ్చేసేది, మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాము, హైదరాబాద్ వెళ్ళిపో, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, వచ్చేటప్పుడు గవర్నమెంట్ జాబ్ దొరక, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు, గవర్నమెంట్ జాబ్ దొరక, పిల్లలు మీరు చూసుకుంటా వెళ్ళు, నిజంగా నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉంటే జాబ్ దొరకలా అని చెప్పి పంపించాను. వచ్చిన తర్వాత సరే రకరకాల ఎగ్జామ్స్ రాసింది, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసింది, తర్వాత అమ్మాయి డిగ్రీ అయిపోతే డిఎస్సి ఎగ్జామ్ రాసింది, గ్రూప్ 1 రాసింది, గ్రూప్ 2 రాసింది, డిఎస్సి కూడా రాసింది. ఏది రాకపోయినా అమ్మాయి యొక్క అంటే చూడండి ఎలా ఉంటుంది, రానప్పుడు బాధపడి ఆ తర్వాత అంటే మొత్తం స్టేట్ వ్యాప్తంగా డిప్యూటీ డిఓ ఎగ్జామ్స్ పెట్టారు. డిప్యూటీ డిఓ అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెళ్తాడు, దానికి డిప్యూటీ డిఓ. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్కి అప్లై చేసి రాసింది. టీచర్ పోస్ట్ కోసం అప్లై చేస్తే రాలే. ఇవాళ 10,000 మంది టీచర్లను కంట్రోల్ చేసే డిప్యూటీ డిఓగా నిలబడ్డది. అంటే సక్సెస్ అనేటటువంటి టీచర్ రాకపోతే కాదు, డిప్యూటీ డిఓ కంటే ఒక జిల్లాలో ఉన్న టీచర్లు మొత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి వాళ్ళలో డిఓ తర్వాత డిప్యూటీ డిఓ ఉంటారు. అదే సత్తా దమ్ము మనం నిరూపించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం. కాబట్టి లైఫ్ లో ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటన్నింటిని ఎదుర్కోగలిగేటటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుంటాం. అందుకనే ఎప్పుడు కూడా దయచేసి మీ అందరూ చెప్పేది ఒకటే, ఎప్పుడైనా దేవుని ముందు కానీ, అల్లా ముందు కానీ, జీసస్ ముందు కానీ మీరు మోకరిల్లి వేడుకునేటప్పుడు దయచేసి ఎప్పుడు కూడా దేవుణ్ణి, దేవుడా నాకు కష్టాలు రానివ్వకు అని వేడుకోకండి. అందరూ చెప్తున్నా, దేవుడా నాకు కష్టాలు రానివ్వకు, నాకు బాధలు రానివ్వకు, నాకు ఇబ్బందులు రానివ్వకు అని ఎవ్వడు వేడుకోవద్దు. దేవుని ముందు నాకు సమస్యలు రావద్దని ఎప్పుడు కూడా ప్రార్థించకండి. ఎలాంటి కష్టం వచ్చినా ఎదుర్కొనే ఆత్మస్థైర్యం నాకు ఇవ్వు భగవంతుడాన్ని వేడుకో. ఏ సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనేటటువంటి ఆత్మస్థైర్యం నాకు ఇవ్వు భగవంతుడా అని వేడుకో. లైఫ్ లో ఎప్పుడు నువ్వు ఫెయిల్ కావు, నువ్వు ఎన్నడూ కూడా ఫెయిల్ కావు, ఏ సందర్భంలో కూడా నువ్వు ఫెయిల్ కావు. ఆ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోండి. చెప్పాను కదా, జీవితం చాలా చిన్నది. ఆ చిన్ని జీవితంలో నువ్వంటే నిరూపించుకో, నీ యొక్క పేజీ నువ్వు నిరూపించుకో. నేను ఫస్ట్ ఈ అసెంబ్లీ జాయిన్ కాలే, బాలాజీ దర్శన్ ఎదురుగా విజయకాంత్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అందులో నేను జాయిన్ అయినా. 4 అంతస్తులు క్లాస్ చెప్పేవాడిని 4th ఫ్లోర్లో. 43 మంది నా దగ్గర, అప్పుడు పొలిటికల్ సైన్స్ ఆప్షన్ సబ్జెక్ట్ ఉండేది, అదే సబ్జెక్ట్ చెప్పేవాడిని. 43 మంది నాకు స్టూడెంట్స్. అప్పటికి 15-20 సంవత్సరాల నుంచి కోచింగ్ ఇస్తున్నటువంటి ఫ్యాకల్టీ దగ్గరకు లేనంత మంది నా దగ్గర ఉన్న వాళ్ళు నేను క్లాస్ చెప్పేవాడిని. శ్రీకాకుళం జిల్లా నుంచి విజయ్ అని పిల్లవాడు వచ్చారు. అంటే 2 కాళ్ళు లేవు, పోలేవు, 2 స్టిక్స్ పట్టుకొని పైకి వచ్చేవాడు, 4th ఫ్లోర్కి వచ్చేవాడు. ఒక రోజు నేను చెప్పాను, విజయ్ ఎందుక నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ ఈ 4th ఫ్లోర్కి వస్తున్నావు, నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ వస్తుంటే నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని అన్నాను. అంటే పిల్లవాడు నన్ను ప్రశ్న వేసినాడు, సార్ మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను, డిస్కరేజ్ చేస్తున్నాను అంటే నేను ఎంకరేజ్ డిస్కరేజ్ గురించి మాట్లాడలేదు, నువ్వు పడుతున్న ఇబ్బంది బాధను చూసి నేను నాకు మానవత్వం ఉంది కాబట్టి. అప్పుడు ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, సార్ ఇప్పటికి నేను 5,000, 3,000, 2,000 3 చోట్ల ఫీజు కట్టినాను, 3 వదిలేసి వచ్చాను, మీ క్లాస్ నాకు నచ్చింది కాబట్టి మీరు 5th ఫ్లోర్లో క్లాస్ చెప్పినప్పుడు వస్తాను, మీరు నన్ను ట్రై చేసి డిస్కరేజ్ చేయగలరు సార్. ఇప్పుడు నేను కూడా ఒక మాట అన్నాను, ఈ 43 మందిలో 42 మంది వెళ్ళిపోయినా నీ ఒక్కరికైనా క్లాస్ చెప్తాను. ఎందుకంటే అప్పుడు కూడా నేను డైలీ ట్రైన్కు మా ప్రాపర్ నుంచి ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పి మళ్ళీ పోయేటటువంటి. అప్పుడు ట్రైన్ పాస్ ఉంది, ట్రైన్ పాస్ ఎంత
జస్ట్ 576 రూపీస్ పెడితే 3 months ట్రైన్ వచ్చిపోవచ్చు అనమాట. కాబట్టి పెద్ద ప్రాబ్లం వచ్చి పెద్ద క్లాస్ చెప్పినాను, ఎగ్జామ్ రాసిన 2000 బయాలజీ 150 marks పేపర్, దగ్గర 1,30,000 మంది 32,000 మంది రాశారు. 1,30,000 మంది రాసినటువంటి ఎగ్జామ్ లో పొలిటికల్ సైన్స్ లో అవుట్ ఆఫ్ 150కి 132 మార్క్స్ సంపాదించి 2 రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ వచ్చినాడు విజయ్. ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, నా నుంచి విజయ్ ఏం నేర్చుకున్నాడో నాకు తెలియదు, ఏం నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ నేను విజయ్ నుంచి నేర్చుకున్నాను. విజయ్ నుంచి నేర్చుకున్నాను. ఏంటి నేర్చుకుంది? 2 కాళ్ళు లేకపోయినా కూడా 4 అంతస్తుల పైకి ఎక్కి వచ్చి తన విజయ లక్ష్యాన్ని సాధించినటువంటి వ్యక్తిని చూసి ఆ పట్టుదల కృషి మనిషి అన్నవానికి ప్రతి ఒక్కరికి ఉండాలి. అన్నీ ఉన్న మనం, కాళ్ళు లేని వ్యక్తి ఆ విధంగా విజయం సాధించినప్పుడు అన్ని ఉన్న మనం ఏం చేస్తున్నామో అని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను రోజు 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చినా కూడా నాకు విజయ్ నా స్టూడెంటే నాకు స్ఫూర్తి, నా స్టూడెంట్ నాకు స్ఫూర్తి అని చెప్తున్నా. అతను పడ్డ బాధలు చూస్తుంటే నేను పడే బాధ చాలా చిన్నది అనిపించింది. కాబట్టి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా విజయం సాధిస్తాం. తర్వాత ఇంకొక చిన్న అంశం చెప్పి ముగిస్తాను. నాకు రాజేంద్ర ఒక సీనియర్ ఉండేవాడు, ఏపీ విజయం చెప్తారు. ఆయన ఎప్పుడు రూములో ఐశ్వర్య ఫోటో పెట్టుకున్నాడు. ఐశ్వర్య ఫోటో పెద్దగా పెట్టి ఉండేవాడు. జనరల్గా ఎవరికైనా సరే ఆ ఏజ్లో, ఆ స్టేజ్లో, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే స్టేజ్లో ఐశ్వర్య అప్పుడే ప్రపంచ సుందరిగా అవార్డు వచ్చింది కాబట్టి చాలా గొప్పగా పెట్టుకున్నాడు. ఓ రోజు వార్డెన్ చూసి మంచిగానే 2-3 అంటించింది. ఏమి అనుకుంటేవాళ్ళు, ఇద్దరు సినిమా ఫోటో తీసుకొని పెట్టినామంటే సరే సార్ అన్నాడు. చెప్పేసి ఆయన చెప్పేసి వెళ్ళిపోతే తర్వాత సండే వస్తే పాచర్లకి పోయి మళ్ళీ ఐశ్వర్య ఫోటో తీసుకొచ్చి పెట్టి ఆ ఫోటో మీద ఈ షర్ట్స్ ప్యాంట్స్ ఉంటాయి కదా తీసి కనపడకుండా పెట్టాము. ఎవరైనా సార్ వచ్చేటప్పుడు మామూలు వచ్చాడు. ఈ రూమ్మేట్ సరే బాబు నువ్వు దంతం తిన్నావు, రేపు మామూలు కూడా తినిపించేటట్టు ఈ ఐశ్వర్య ఫోటో నువ్వేంద్ర భయ అంటే ఇద్దరు సపోర్ట్ అది అయిపోయింది. డిగ్రీ అయిపోయింది. ఎంట్రన్స్ రాస్తే జేఎన్యూలో సీట్ వచ్చింది, జవహర్లాల్ యూనివర్సిటీ ఢిల్లీలో. మొత్తం గంగా హాస్టల్లో ఉన్నాను. అక్కడికి వెళ్ళి కూడా ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి అక్కడ ఫోటో పెడితే అందరూ తిన్నా, ఏమైనా మేధావుల యూనివర్సిటీ ఇక్కడ ఎవరు ఫోటోలు ఉంటాయి అంటే చేకూగారి ఫోటో ఉంటుంది, నెల్సన్ మండేలా ఫోటో ఉంటుంది, భగత్ సింగ్ ఫోటో ఉంటుంది, వివేకానందన్ ఫోటో ఉంటుంది. అలాంటి గొప్ప గొప్ప విలాసపరులు పోరాట యోధుల గురించి ఫోటోలు పెడితే నువ్వు పనికిరాని సినిమా యాక్టర్ ఫోటో తీసుకొని పెట్టినావు, నీకు అంత బుద్ధుందంటే వద్దులే బయట మీ పని మీరు పెట్టుకోండి. నేను వద్దంటే ఆ సైడ్ నేను పెట్టుకోండి, నేను పెట్టుకోండి ఫోటోలు. నేను ఐశ్వర్య ఫోటో పెట్టాను, నువ్వు చేకూర ఫోటో పెట్టు, ఉపయోగాలు నేను ఉందంటే పెట్టుకోండి. అయిపోయింది. ఆయన పీజీ చేసినాడు. పీజీ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసినాడు. నాకు అది రాలేదు. 2వ రాసినాడు, మళ్ళీ రాలేదు. 3వ రాసినాడు, ఐఆర్ఎస్ వచ్చింది. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వచ్చింది. రెవెన్యూ సర్వీస్ అంటే ఏంటిది అని అంటే మామూలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఫస్ట్ అక్కడ ఢిల్లీలో అపాయింట్ అయినాడు, తర్వాత హైదరాబాద్లో పనిచేసినాడు, ఆ తర్వాత లాస్ట్ బాంబే ట్రాన్స్ఫర్ అయ్యాడు. బాంబే కమిషనర్ ఆఫ్ ట్యాక్సెస్ అతనైనా అయిన తర్వాత ఒక రోజు ఒక స్లిప్ తీసుకొచ్చి కమిషనర్ ఇచ్చినాడు. ఏమని? ఈ రోజు ఐశ్వర్య ఇంటి మీద దాడి చేయాలి, ఐశ్వర్య ఇంటి మీద రేడ్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన కేసులో ఆమె ఇంటి మీద దాడి చేయాలి అని చెప్తే వెంటనే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరి కోళ్ళని టకటక లాగేసుకొని కోళ్ళను దాటేసి 2 వెహికల్స్ తీసుకొని ఐశ్వర్య ఇంటికి పోయినాడు. ఇంటికి పోయిన తర్వాత డైరెక్ట్ గా అందరూ ఈయన హాల్లో నిలబడ్డాడు, అందరిని అటు ఇటు పంపించారు, బెడ్రూమ్ అన్ని వెతుకుతున్నారు. ఐశ్వర్య ఒక లిస్ట్ తీసుకొని వచ్చి నిలబడి సార్ ఇది కాదు సార్, అది అంట సార్, అది ఇది కాదు సార్, ఇది లెక్క మా మదర్ మా ప్రాపర్టీ సార్ ఇది అని చెప్తుంది. నీ దగ్గర సత్తా దమ్ముంటే ప్రపంచ సుందర నీ దగ్గరకు వచ్చి
నీ దగ్గర సత్తా దమ్ముంటే ప్రపంచ సుందరి కూడా నీ దగ్గరకు వచ్చి వివరణ ఇస్తుంది. ఐశ్వర్య బొమ్మ పెట్టి ఇంకా మటుకులే. ద గ్రేట్ మై హీరో అబ్దుల్ కలాం చెప్పిన మాటనే పాటించినాడు. ఏం పాటించినాడు? డేర్ టు డ్రీమ్ బట్ డేర్ టు అచీవ్. డేర్ టు డ్రీమ్, కలలుగానే సాహసం చేయండి, దాన్ని సాధించడానికి కృషి కూడా చేయండి అని ఎప్పుడు మర్చిపోలే. ఐశ్వర్య ఫోటో పెట్టుకున్న కళల్లో కూడా కంటూ ఉండలేదు. జీవిత కళను సాఫల్యం చేసుకునే ప్రయత్నం కూడా చేసినాడు. కాబట్టి అతను ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున అంటే అతను నిజంగా లైఫ్ లో సాధించిన విజయం చాలా అందరూ గొప్పగా చెప్పుకుంటుంటారు కదా, అది నిజంగా సాధన. అందుకోసమే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏదో నాకు అమ్మాయి ఇష్టం, ఈ అబ్బాయి ఇష్టము, లేకపోతే ఇవన్నీ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయండి. వద్దంటలేదు, పోస్ట్ పోన్ చేయండి, పోస్ట్ పోన్ చేయండి అంటున్నాను. దయచేసి నా మాట ఏంటంటే నన్ను అర్థం చేసుకోండి. మీకుండే ఇష్టాలని మనిషి అనేటటువంటి జీవితంలో చిన్న జీవితంలో తనకి ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవాలని కోరుకోవడంలో స్వార్థము ఇది ఉండదు దగ్గర. కానీ దయచేసి పోస్ట్ పోన్ చేయండి. ఒక ఎగ్జామ్ అయ్యేంత వరకు పోస్ట్ పోన్ చేయండి. ఒక జాబ్ సాధించేంత వరకు పోస్ట్ పోన్ చేయండి. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నాకు చాలా మంది తెలుసు. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు తెలుసు. కానీ జాబ్ రాకపోతే తన్నుకొని విడిపోయిన వాళ్ళు కూడా తెలుసు. నా బాధ ఏంటంటే పోస్ట్ చేసుకోండి, పోస్ట్ పోన్ చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి ప్రయత్నం, కసితో పనిచేయండి, కష్టం సాధించాలనే ప్రయత్నం చేయండి. లైఫ్ లో ఏదో టైంలో ఖచ్చితంగా వస్తుంది. ఇక చివరిగా నాకు ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పి నేను ముగిస్తాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ జీవితంలో ఏదో ఒకటి సాధించవచ్చు. ఒక ఆఫీసర్గా ఉండొచ్చు, ఒక ఉన్నత స్థాయిలో ఉండొచ్చు, ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. ఉన్న రోజున మీరు ఎవరైనా సరే, మీరు ఒక ఆఫీసర్గా ఉన్న రోజున కానీ, ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కానీ, బాగా డబ్బులు సంపాదించి ఆర్థికంగా ఉన్నప్పుడు కానీ, మీ దగ్గరికి డబ్బులు ఉన్న వాళ్ళు వస్తారు, సంపన్నులు వస్తారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఫోన్లు చేస్తారు, ఉన్నతాధికారులు ఫోన్లు చేస్తారు, చాలా మంది రకరకాలుగా మిమ్మల్ని ప్రయత్నిస్తారు, డబ్బులు ఇస్తారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి, వాళ్ళ పనులు చేయించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తారు. అప్పుడు నువ్వు డబ్బులు తీసుకుంటావా, తీసుకోవా, రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తావా, చెయ్యవా? నీ యొక్క నిజాయితీ మీద నీ మీద ఆధారపడి నేను ఇక్కడ నీతులు చెప్పడానికి ఏం లేదు. కానీ నాది ఒక రిక్వెస్ట్, ఒక చిన్న రిక్వెస్ట్. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక మంచి పొజిషన్